నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, జనవరి మాస ఫలాల్లో భాగంగా మేషరాశి గురించి వారు చెప్పారు. అలాగే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ దేవీ దేవత ఆరాధన చేయాలనేది కూడా చెప్పండి. తప్పకుండా అమ్మ. మనకి వృషభ రాశి వచ్చినట్టయితే ఇక్కడ మనకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వస్తాయి. అలాగే రోహిణి వస్తుంది, మృగశిర 1, 2 పాదాలు వస్తాయి. మనకి ప్రతి రాశిలో కూడా 9 పాదాలు ఉంటాయమ్మా. మొత్తం కూడా 12 రాశులు, 9, 108 పాదాలు. అందుకే మనం అష్టోత్తరం కూడా పూజ చేయమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి గ్రహస్థితి చూసుకుంటే వారి రాశిలోనే గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రశనులు, అలాగే మీనంలో రాహువు శుక్రుడు ఉన్నారు. కాబట్టి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం జనవరి కొత్త నెలలో వారికి ఏ విధంగా ఉండొచ్చు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. వీరికి చూసుకుంటే కొంత మిశ్రమ ఫలితాలుగానే సూచిస్తున్నాయండి ఈ రాశి వారికి. ఎందుకంటే లగ్నంలో ఉన్న గురువు, అంటే రాశిలో ఉన్న గురువు వచ్చేటప్పటికి కొంచెం వక్రగతిన ఉండటము, అలాగే ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, ఈ విధంగా ఉండటం వల్ల కాస్త సంతానపరమైన ఇబ్బందులు అనేవి కూడా రావచ్చు. పిల్లలు మన మాట వినకపోవటము, అనవసరమైన ఖర్చులు ఏమన్నా రావటము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి ఉంటారు కదా, వైఫ్ అయితే హస్బెండ్, వీళ్ళతో కొంచెం ఆ పిల్లల వల్లే వీళ్ళకి కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతుంది. అంటే అనవసరమైన గొడవలు, అంటే అసలు యాక్చువల్గా అక్కడ ఏమి ఉండదు, కానీ దాన్ని కొంత అనవసరంగా వచ్చే విషయాన్ని ఉంటుంది. సంతానాన్ని కాస్త కనిపెట్టి ఉంచుకోవటం అనేది మంచిది. మగపిల్లలు అయితే కాస్త చెడు అలవాట్లకి, అమ్మాయిలు అయితే కొంచెం ఫ్రెండ్షిప్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కాస్త అవి చూసుకోవటం అనేది, కాస్త ఒక కంట కనిపెట్టడం అనేది మంచిది. తర్వాత చూసుకుంటే తండ్రి తరపు వారికి, తండ్రికి కానీ తండ్రి తరపు వాళ్ళకి కానీ కొంచెం అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. వారి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది వీరిని తిప్పట, ఎక్కువగా హాస్పిటల్స్కి వాటికి వీటికి డబ్బు పరంగా తిరగటం కానివ్వండి, ఈ రకంగా ఉంటుంది. మానసికంగా కొంత ప్రశాంతత కూడా అనేది వారికి తక్కువగా ఉంటుంది. అంటే ఇటు ఉద్యోగం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంత తిప్పటగా ఉంటుంది. కాబట్టి కాస్త ఇబ్బందికరమైన అంశం అనేది మనం చెప్పవచ్చు. కాస్త వీళ్ళకి ఊరట ఏమిటి అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. అంటే చదువు పరంగా వెళ్ళే అవకాశం, లేదా వీరు ఏమన్నా సరే యాత్రలకు వెళ్తూ ఉంటారు, మామూలుగా టూర్స్కి వెళ్తూ ఉంటారు చూడండి, జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా వాళ్ళు పంపిస్తూ ఉంటారు, ఇట్లా ఏదైనా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా చదువు కోసం అని చెప్పి ఎంఎస్ చేయడానికి అయితే వెళ్ళే అవకాశం అయితే వీరికి కనబడుతుంది. వీరికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ గ్రహస్థితి ఆధారంగా వీరికి కూడా కుజుడు కాస్త ఇబ్బంది పెట్టే అంశం అని మనం చెప్పాలి. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టే మేషరాశి వారి లాగా వీరికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా నరసింహస్వామి ఆరాధన, లేదా వారికి ఇష్టమైన దైవాన్ని మంగళవారం పూట చేసుకున్నట్టయితే సరిపోతుంది. 1 కిలో కందుల్ని మనం దానంగా ఇచ్చుకున్నట్టయితే బ్రాహ్మణులకి సరిపోతుంది. లేదు అంటే మనకి నవగ్రహాల్లో కుజుడు ఉంటారు, అది తెలిసినట్టయితే కొన్ని గుళ్ళల్లో రాస్తూ ఉంటారు, కుజుడు శని అన్ని రాస్తూ ఉంటారు. అవి ఉంటాయి కాబట్టి అక్కడ కాస్త కందులు పెట్టైనా సరే మనం మంగళవారం పూట ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వజ్రం ధరించినట్టయితే బాగుంటుంది. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. అయితే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలని చెప్పారు. అలాగే వాళ్ళు నిత్యం ఎటువంటి స్తోత్రాలు పఠించాలండి? నిత్యం అంటేనమ్మా ఇదే మనం ఇందాక అనుకున్నట్టుగానే వారికి ఏ మహర్దశ నడుస్తోంది అనేది మనం చూసుకున్నట్టయితే వారి జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కొంతమందికి అవి ఉండవు. కాబట్టి వాళ్ళ పేరును బట్టి అయినా సరే మనం చూస్తే వాళ్ళకి 159 లార్డ్స్ అనేది యోగకారకులు ఎవరికైనా సరే, అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, వీళ్ళ ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. అంటే లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు వృషభ రాశిని అడిగారు కాబట్టి ఇక్కడ శుక్రుడిని ఆరాధన చేసుకోవచ్చు, అలాగే బుధుడిని ఆరాధన చేసుకోవచ్చు, శని భగవాన్ని ఆరాధన చేసుకోవచ్చు. శుక్రుడు అంటే మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకున్నట్టయితే వారికి బాగుంటుంది. అలాగే బుధుడి అంటే బుధుడు వచ్చేటప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, స్వామివారికి తులసిమాల సమర్పించటం, ఇట్లాంటివన్నీ చేసుకున్నట్టయితే ఉంటుంది. అలాగే బుధవార నియమాలు, కొంతమందికి ఆ నడిచే దశను బట్టి మనం ఆ రోజు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్. సో ఆ రోజు ఆ నియమాలు వాడు పాటించినట్టయితే వారికి ఏ మహర్దశ నడుస్తుందో చూసుకొని, ఉదాహరణకి రవి మహర్దశ నడుస్తుంది, సో ఆదివారం పూట వాళ్ళు ఆ రోజు కొంచెం తినకుండా ఉంటే మంచిది. అలాగే ఆ రోజు గోధుమలతో ఏదైనా తయారు చేసుకుని తింటాం, గోధుమ రవ్వ కానివ్వండి, చపాతీలు తిన్నా, లేదు
దానంగా ఇచ్చిన, మనకి ఏంటంటే అండి మనం తీసుకుంటే ఆ ఫలితం అనేది ఉంటుంది, దానం చేసినా కూడా ఉంటుంది. ఓ, కొంతమంది అలా చెప్తూ ఉంటారు, కొంతమంది ఇలా చెప్తూ మ్మ్. ఉంటారు. లేదు, రత్నం ధరించినా కూడా వాళ్ళైతే కెంపు రత్నం ధరించవచ్చు. మ్మ్. సో కాబట్టి వాళ్ళకి నడిచే మహర్దశ అలాగే మన నక్షత్రాన్ని బట్టి ఉంటాయి, మ్మ్. దాన్ని బట్టి మనం పరిహారాలు అనేవి చెప్పవచ్చు. అయితే వృషభ రాశి వారికి జనవరి మాస ఫలితాల్లో భాగంగా వాళ్ళకి ఎలా ఉంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.